Welcome to MK Prime Studies. Dear aspirants, 19th సిరీస్ ఆఫ్ టాప్ డైలీ డోస్ డిస్కస్ చేయబోతున్నామండి. లాస్ట్ సెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది మంచి అవకాశం. సో డైలీ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ది జ్ఞాన్పీత్ అవార్డ్ ఇన్ మార్చ్ 2025? ఆన్సర్ వినోద్ కుమార్ శుక్లా అండి. ఓకే, ఫాలోయింగ్. సో వినోద్ కుమార్ శుక్లా హిందీ పోయట్ అన్నమాట. ఇది 1 మార్క్ క్వశ్చన్కి అడుగుతాడు. ఏ లాంగ్వేజ్లో ఈసారి జ్ఞాన్పీత్ అవార్డ్ ప్రకటించారు? హైయెస్ట్ లిటరేచర్ అవార్డ్ ఇన్ ఇండియా అన్నమాట, జ్ఞాన్పీత్ అవార్డ్. ఓకే, ఫాలోయింగ్. సో వినోద్ కుమార్ శుక్లా హిందీ పోయట్కి ఈసారి జ్ఞాన్పీత్ అవార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్, వెన్ ఈజ్ వరల్డ్ వాటర్ డే అబ్జర్వ్డ్ యాన్యువల్లీ? ఎవ్రీ ఇయర్ వరల్డ్ వాటర్ డేని సెలబ్రేట్ చేస్తారు, అబ్జర్వ్ చేస్తారు ఆన్ 22nd మార్చ్ అండి. ఓకే, 22nd మార్చ్ ఇస్ ద ఆన్సర్. విచ్ టీమ్స్ డిడ్ ఇండియా డిఫీట్ ఇన్ మెన్స్ అండ్ విమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025 ఫైనల్స్? సో ఇటీవల జరిగిన మెన్ అండ్ ఉమెన్ కబడ్డీ వరల్డ్ కప్లో ఎవరు విశ్వ విజేతగా గెలిచారు అని చెప్పేసానంటే ఆన్సర్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో సారీ, ఇండియా ఈజ్ ద విన్నర్ అండి. ఓకే, ఫాలోయింగ్. సో ఇంగ్లాండ్ని రన్నర్ అప్, ఇంగ్లాండ్ని ఓడించి, ఓకే ఫాలోయింగ్. సో ఇండియా గెలిచిందనమాట. ఇంగ్లాండ్ రన్నర్ అప్గా, ఓకే ఫాలోయింగ్, సో ఉంది. విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గివ్స్ టు హై కోర్ట్ కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్ ఆఫ్ ది కన్సర్న్డ్ స్టేట్? ఓకే, ఇది లీగల్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్ అండి. లీగల్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఇన్ ది రో. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సబార్డినేట్ కోర్ట్స్ ని లైక్ అపాయింట్ చేసే అధికారం కానివ్వండి, ట్రాన్స్ఫర్ చేసే అధికారం కానివ్వండి, వాళ్ళకు ఆర్డర్స్ జారీ చేసే అధికారం కానివ్వండి, హైకోర్టుకు ఉంటుందన్నమాట. కన్సర్న్డ్ స్టేట్ హైకోర్టుకు ఉంటుందన్నమాట. సో ఈ విచక్షణ అధికారాలని, ఓకే, ఏ ఆర్టికల్లో పొందుపరిచారు అని చెప్పేసానంటే ఆర్టికల్ 235 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండర్ ఆర్టికల్ 235 of the constitution, the high court has, okay, control over the subordinate courts of the concerned states. Next, fifth question in legal aptitude. The statement the statement by a victim as to the cause of his death is called, okay following. So the answer is dying declaration ante. Dying declaration. చనిపోయే వ్యక్తి తన కాజ్ ఆఫ్ డెత్, ఓకే, ఎలా చనిపోతున్నాడు, ఎందువల్ల చనిపోతున్నాడు, ఎవరైనా మర్డర్ చేయాలనుకున్నారా, లేకపోతే యాక్సిడెంట్ జరిగిందా, ఎలా జరిగింది అని చెప్పేసి తన కాజ్ ఆఫ్ డెత్ని తనే స్టేట్మెంట్ రూపంలో ఇస్తే దాన్ని డైయింగ్ డిక్లరేషన్ అంటారు. ఓకే, అది అండర్ సెక్షన్ 32(1) ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కిందకి వస్తుందండి. అండర్ సెక్షన్ 32(1) ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారము ఒక వ్యక్తి చనిపోయే ముందు ఎలా చనిపోతున్నాడు, ఓకే, జనరల్లీ యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో ఉంటాడు కదా, లేకపోతే తను సెల్ఫ్గా కిల్లింగ్ చేసుకుందాం అనుకున్నాడు, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు, ఓకే, సో మళ్ళీ తను కాపాడి తీసుకెళ్ళి హాస్పిటల్లో వేసేసారు. అలాంటప్పుడు అలాంటి వ్యక్తి, ఓకే ఫాలోయింగ్, సో స్టేట్మెంట్ని మనం రికార్డ్ చేసినప్పుడు దాన్ని డైయింగ్ డిక్లరేషన్ అంటారు అండర్ ఆర్టికల్ 32(1) ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. అయితే యాక్ట్ ఈ సెక్షన్ 32(1) ఏం చెప్తుందని చెప్పేసానంటే ఆ వ్యక్తి చనిపోయే ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఓకే, ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అది ఎవిడెన్స్గా మారుతుంది. ఇన్ కేస్, ఓకే, ఈ డైయింగ్ డిక్లరేషన్ ఇచ్చిన వ్యక్తి చనిపోకపోతే, ఓకే, అది చెల్లుబాటు అవ్వదు అని చెప్తుంది అనమాట. అది చెల్లుబాటు కాదు, ఆ విక్టిమ్ ఇచ్చిన డైయింగ్ డిక్లరేషన్ చెల్లుబాటు కాదు ఒకవేళ చనిపోకపోతే. నెక్స్ట్, సిక్స్త్ క్వశ్చన్. A written statement under oath and signed by a maker as a true statement is called affidavit అండి.
ఓకే, సో ఆన్సర్ అఫిడవిట్ అనమాట. సో ఆన్సర్ అఫిడవిట్ ఎందుకు అంటున్నారు సార్ అని చెప్పేసానంటే, అఫిడవిట్లో సెల్ఫ్ డెక్లరేషన్ ఉంటుంది, దాంతో పాటుగా ఓత్ అండ్ సైన్డ్ బై అ మేకర్ ఉంటుందన్నమాట. అంటే నేను ఏది చెప్పినా నిజాలే చెప్తాను. ఓకే, ఫాలోయింగ్ సో ప్రమాణం చేసి అన్నీ నాకు నేనుగా నిర్ధారిస్తున్నానని చెప్పేసి అఫిడవిట్లో మెన్షన్ చేస్తాడు సొంతంగా. ఓకే, ఫాలోయింగ్. నెక్స్ట్, సెవెంత్ క్వశ్చన్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ డెవలప్డ్ ద టెక్నాలజీ ఆఫ్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్? అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ ఎవరు డెవలప్ చేశారు ఇండియాలో అని చెప్పేసానంటే, ఆన్సర్ హోమీజే బాబా అండి. హోమీజే బాబా. ఓకే, ఫాలోయింగ్. సో ఈయన ఫౌండర్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీ ఇన్ ఇండియా అంటారు, అండ్ యాజ్ వెల్ యాజ్ ఫౌండర్ డైరెక్టర్ ఆఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, హోమీజే బాబా. నెక్స్ట్, ఎయిత్ క్వశ్చన్ ఇన్ జీకే అండ్ మెంటల్ అబిలిటీ. క్యూరీ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ అండి. ఓకే, ఇది ఫిజిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్, ఇవి సైన్స్ క్వశ్చన్స్. ఓకే, క్యూరీ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ. నెక్స్ట్, నైన్త్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూస్డ్ ఇన్ ఓవెన్? మైక్రో ఓవెన్లో హీట్ చేయడానికి వెయిట్ని యూస్ చేస్తారంటే మైక్రోవేవ్స్ని యూస్ చేస్తారండి. మైక్రోవేవ్స్, అందుకోసమే దాన్ని మైక్రో ఓవెన్ అంటారు. మైక్రో ఓవెన్ అంటారు. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్ ఇన్ ది రో. ఎనర్జీ ఈజ్ కంటిన్యూస్లీ క్రియేటెడ్ ఇన్ ది సన్ డ్యూ టు న్యూక్లియర్ ఫ్యూజనా, న్యూక్లియర్ ఫిజనా? ఆన్సర్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ది ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఇస్ ది ఆన్సర్ అనమాట, న్యూక్లియర్ ఫ్యూజన్ అనమాట. సో దిస్ ఈస్ ద న్యూక్లియర్ ఫ్యూజన్. సో వేర్ టూ హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ కంబైన్డ్ టు మేక్ ది హీలియం. ఓకే, అది కంబైండ్ అవుతూ ఉంటుంది, బర్స్ట్ అవుతుంది, కంబైండ్ అవుతుంది, బర్స్ట్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ కాంబినేషన్స్ అధికంగా అవ్వడం వల్ల సన్ కంటిన్యూగా హీట్ అవుతూనే ఉంటుంది అనమాట, హీట్ని జనరేట్ చేస్తూనే ఉంటుంది, విచ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద ఎనర్జీ. ఓకే, ఫాలోయింగ్. నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 10 క్వశ్చన్స్ టుడే. ఓకే, ఫాలోయింగ్. సో ఎంకే ప్రైమ్ స్టడీస్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉందండి. సో మీరు ఎంకే ప్రైమ్ స్టడీస్ అని చెప్పేసి కొట్టినా, లేకపోతే డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మనకి లింక్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వాటిని మీరు క్లిక్ చేసినా కూడా ఎంకే ప్రైమ్ స్టడీస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా 9030496929 అనే నంబర్కి మీరు వాట్సాప్ చేసైనా సరే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఓకే, ఫాలోయింగ్. సో అడ్వకేట్ కావాలన్న మీ కళ, ఎల్ఎల్బి పట్టా పొందాలన్న కళ, ఓకే, ఏదైతే ఉందో అది లా సెట్ ద్వారానే తీరుతుంది. అండ్ మంచి కాలేజ్లో సీటు సంపాదించడం వల్ల మీకు మంచి నాలెడ్జ్ తోటి మీరు లా పట్టా పొందిన వారుగా అవుతారు. అంతేకాని ఏదో కాలేజీలో చదువుకుందాంలే, ఎగ్జామ్ రాస్తే సరిపోతుందిలే అని చెప్పేసి అని అనుకుంటే, ఓకే, అలా ఇలా అనుకుంటే లైఫ్ అలా ఇలానే ఉంటుంది. ఓకే, ఫాలోయింగ్. సో ఏదోలా బ్రతకాలంటే ఏదోలా బ్రతకవచ్చు, ఇలానే బ్రతకాలి, అడ్వకేట్గానే బ్రతకాలి, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొఫెషన్. ధైర్యంగా ఎవరికైనా సరే నేను అడ్వకేట్ని అని చెప్పేసి సమాజంలో, ఓకే, చెప్పుకోదగ్గ ప్రొఫెషన్ ఉందంటే అది అడ్వకేట్ అనమాట. అంటే ధైర్యంగా ఎందుకు అని చెప్పేసానంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కోర్స్ డాక్టర్స్ గర్వకారంగానే ఉంటారు, ఇంజనీర్స్ కూడా గర్వకారంగానే ఉంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా గర్వకారంగానే ఉంటారు, ఏ ప్రొఫెషన్ అయినా కూడా గర్వకారంగానే ఉంటుంది. కానీ అడ్వకేట్కి వచ్చిన తర్వాత, ఓకే, మనం చేస్తున్న ప్రొఫెషన్ చాలామందికి ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. ఓకే, ఫాలోయింగ్స్. అదే ధైర్యంతో మనం కూడా ఆ ప్రొఫెషన్ గురించి గొప్పగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఫాలోయింగ్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే అండి.